శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 29వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున గుడ్ లక్ మీకు. ఎందుకంటే గనక గ్రహస్థితి పరంగా ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి. ఆ యొక్క అదృష్టం ఎలా రాబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఈ రోజున కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సానుకూల దృక్పథమే ఉంటుంది. ఉదయం లేచింది మొదలు ఏదో పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఉన్నట్లు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజున చక్కగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు. అలాగే ఈ రోజున కుటుంబ సభ్యుల నుంచి మీకు చక్కటి తోడ్పాటు అనేది దొరకబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక పరంగా ధన ప్రాప్తి పొందే అవకాశం కనబడుతూ ఉన్నది. ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక సమస్యల నుంచి ఇక మీదట బయటపడబోతున్నారు. గ్రహాల యొక్క ప్రభావం మీకు ఈ రోజున అనుకూలంగా కనిపిస్తుంది. ఈ రోజున ఈ రాశి వ్యక్తులు అనవసరమైన ఖర్చులు మీరు తగ్గించుకోవడం మీకే మంచిది. ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైనటువంటి ఆదాయాలు పెంచుకుంటారు. డబ్బులు మీరు సంపాదించడానికి చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు చక్కగా ఫలిస్తుంది. ఈ రాశి యొక్క జాతకులు ఈ రోజున వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి అవకాశాలు, సమయము మీకు ఆసన్నం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి ఫలితమైతే పొందుకోబోతున్నారు. మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్టర్లకు మీ శ్రమ అనేది ఫలిస్తుంది. మీ పట్టుదలను ఆయుధంగా చేసుకుని మీరు ముందుకు సాగడం కారణంగా గొప్పవైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారు. ఈ రోజున వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం అనేది మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వాళ్లకు అంచనాలు అనేవి ఫలిస్తాయి. కొత్త ఆలోచనలు అనేవి ఎంతో ప్రయోజనకరంగా మారతాయి. సంతృప్తికరమైన ఫలితాల కోసం మీరు చేసే పనులు అనేవి సకాలంలో పూర్తి అవడం కోసం రేపటి రోజును చక్కగా ప్లాన్ చేసుకోండి. మీ ఆఫీసు సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగపరంగా ఒత్తిడి తొలగిపోతుంది. వ్యాపారులకు పని ఒత్తిడి నుండి మీకైతే ఊరట కలుగుతుంది. మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా అవన్నీ సకాలంలోనే పూర్తవుతాయి. తద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, లాభాల బాటలో నడుస్తుంది. ఉద్యోగులకు మీ పనులు అనేవి సకాలంలోనే పూర్తి చేస్తారు. ఈ రోజున పై అధికారుల నుండి చక్కటి ప్రశంసలు పొందుకుంటారు. ఈ రోజున మీకు కాలం అనుకూలంగా మారబోతుంది. ఏ విషయాన్ని అయినా కూడా సావధానంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దేనికి తొందరపడకూడదు, చెడు ఆలోచించకూడదు. ఈ రాశి వ్యక్తులకు వ్యాపారంలో చంచల నిర్ణయాలు మేలు చేయవో. రుణ సమస్యలు రానివ్వకుండా చూసుకోవాలి మీరు. ధర్మదేవత అనుగ్రహ సిద్ధి అనేది మీకు ఈ రోజున ప్రారంభం అవుతుంది. ప్రారంభించిన పనులు అన్నీ కూడా మధ్యలో ఆపకుండా లక్ష్యాన్ని చేరండి. ఈ రోజున నూతన ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే మీకు కానవస్తున్నాయి. నూతన ప్రయత్నాల్లో సఫలీకృతం కావాలంటే కష్టపడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.